రంగనాయ్ గారు ఇక్కడ 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 మేడం నేనేనా మళ్ళా నేనే. మన లాస్ట్ క్వశ్చన్, శివాజీ గారితో కాంట్రవర్సీ నడుస్తుంది రీసెంట్గా రిలీజ్ ఈవెంట్లో. హీరోయిన్ ఉద్దేశించి శారీస్ కట్టుకున్నాడు అమ్మ అని చెప్పేసి ఆయన మంచికి చెప్పాడా చెడుకు చెప్పాడా పక్కన పెడితే అది టూ మచ్ కాంట్రవర్సీ అవుతుంది. ఓహో, దాని గురించి మీరు ఏమంటారు యాజ్ ఎ హీరోయిన్ గా? ఇప్పుడే ఆనందంగా ఉన్నానండి, ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉండకూడదా? ఇప్పుడే సారీ అడిగారు కదా శివాజీ గారు, సారీ అడిగారు కదా, క్షమించొచ్చు కదా తండ్రి. నేను అందరి వైపు మాట్లాడుతున్నానండి, నన్ను ఎందుకు ఇరికిపిస్తున్నారు? నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? సేఫ్ గేమ్ ఆడుతున్నానండి. ఇప్పుడే నవ్వి నవ్వి ఉన్నాను, ఇన్ని రోజులు గొడవ పడి హాఫ్ క్రాక్ అయిపోయాను. మళ్ళీ నన్ను ఇరికిపించొద్దండి, నా వల్ల కావట్లేదు. ఇంకా నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు కాదు. అమ్మా పారిపోతాను. లేదండి, లైఫ్ తగ్గినే నగ్గాలి అని నేర్చుకున్నా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. మామూలు డ్రెస్ వేసేయచ్చు, కొంచెం గ్లామర్ రావాల్సింది కదా తెలుగు మాట. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్ గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టలు సత్తిగాడి మాట్లాడలేదు. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. కాదు నాకేం కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. నువ్వు మాకు దేవుడు అన్నా, సినిమా ఫీల్డ్ కే కాదు దేశం మొత్తానికి, యూత్ కి, ప్రజలకి నువ్వు దేవుడు అన్నా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అట్టాలని కప్పుకోండి అన్నాడు. ఇలా తప్ప చెప్పండి వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటో రెండు చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలా. ఇది రియలైజేషన్. ఇలియానా, ఆర్తి అగర్వాల్, సాక్షి శివన్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి పతిపతులు పుట్టిన ఈ క్రమభూమిలో షకీలా లాంటి కామపిశాచి ఉండటం ఈ సొసైటీకి డేంజర్. కాబట్టి ఈ షకీలాని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని నానా రకాలుగా బతిమలాడుకుంటున్నా. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది నా క్లయింట్ షకీలాపై జరుగుతున్న కుట్ర. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదగా. ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఏం చిల్లర కాదురా మీరు? పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాటలు చెప్తానా? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? పిల్లల్ని చంపేస్తారా? మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను. మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? ఆలోచన చేయాలి, కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాం, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లాజికల్ మాట్లాడద్దు. నేనంతే, నా బిహేవియర్ అంతే. మీకోసం, మీ పక్కింటల కోసం నేను నవీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి. చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత చెరిగిపోతే అశ్లీలమైంది. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నొప్పి.